అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం. వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. కానీ కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. మీ మాటల్లో, చేతల్లో స్పష్టత పాటించండి. మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది. అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది. శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి. చిన్న చిన్న విజయాలు, కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు. లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి. ఆఫీసులో మీ పనితీరు బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులలో భాగమయ్యే అవకాశం లభిస్తుంది. సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. అయినప్పటికీ పని ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. దానివల్ల మానసిక అలసట కలగవచ్చు. ప్రశాంతంగా మీ పనులను పూర్తి చేయడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి. ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. మీ పొదుపు ప్రణాళికలను పటిష్టం చేసుకోండి. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు. ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. క్రీడలు, శారీరక వ్యాయామం, ఆటలు, పోటీతత్వం. ఈరోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది. క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. శారీరకంగా, మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు. అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజు చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులతో. మాటల మాధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చూసుకోండి. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి.
తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీ నిర్ణయాలలో చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశముంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రతి పనిని నిదానంగా ఆలోచించి చెయ్యండి. గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తమవుతాయి. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి. లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. వారి భావాలను అర్థం చేసుకోండి. ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది. మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు ఉన్నత అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టనున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ బంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన సమయం. మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రేమకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అయితే మీ భాగస్వామిపై అనవసరమైన అనుమానాలు తలెత్తి బంధంలో చిన్నపాటి దూరం ఏర్పడవచ్చు. కాబట్టి స్పష్టంగా సంభాషించడం అవసరం. ఈరోజు విద్యార్థులుగా ఉన్న ఈ రాశివారికి అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఎప్పటినుంచో సాధించాలనుకున్న ఒక ముఖ్యమైన అంశంపై దృష్టి పెట్టగలరు. మీ పట్టుదల, కృషికి తగ్గ ఫలితాలను ఈరోజు మీరు ఖచ్చితంగా పొందుతారు. అయితే కొన్ని అనవసరమైన ఆలోచనలు, స్నేహితుల ప్రభావం వలన మీ ఏకాగ్రత కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మీ దరిచేరనీయకుండా చూసుకోండి. గురువుల ఆశీస్సులు, పెద్దల మార్గనిర్దేశం మీకు చాలా ఉపయోగపడతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈరోజు మంచి ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయి. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు. చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా, సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు బలం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది. మీ సాంస్కృతిక విలువలను మీరు గౌరవిస్తారు. వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అయితే కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి.
సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, కొత్త ఆలోచనలు. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి. మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది. మీ స్నేహితులతో ఈ రోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు. వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే స్నేహితుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు. మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి. మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.